తిరుమల వెంకన్నకి రోజు షడ్రుచోపేతమైన ఆహార పదార్థాలే నైవేద్యంగా పెడతారు. ఇవన్నీ పోషక విలువలు మెండుగా ఉండేవి, ఆయుర్వేద పరంగా అత్యంత ఆరోగ్యకరమైనవి. స్వామివారికి పెట్టే ప్రసాదాల విశిష్టత ఏంటి? బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఏర్పాటు చేశారు? స్వామివారికి ప్రతిరోజు దాదాపు 50 రకాలైన నైవేద్యాలను సమర్పిస్తారు. టీటీడీ అన్నదాన సత్రంలోని వంటశాలల్లోనూ లడ్డూ పోటులోనూ ఆధునిక టెక్నాలజీ వాడుతున్నా శ్రీవారికి నివేదించే ప్రసాదాలను మాత్రం ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే తయారు చేస్తుంటారు. గర్భాలయ బంగారు వాకిలికి ఆగ్నేయ దిశగా పోటు అంటే వంటశాల ఉంది. దీన్నే పడిపోటు అని పిలుస్తారు. గోవిందుడి తల్లి వకుళమాత ఈ వంటశాలను పర్యవేక్షిస్తుంటారని నమ్మకం. అందుకే ఇక్కడ వకుళమాత విగ్రహం ఉంటుంది. వకుళమాతకు పూజ చేసి అర్ధరాత్రి 12:30 నుంచి వంటలు మొదలు పెడతారు. శ్రీ వైష్ణవులు మాత్రమే ప్రసాద తయారీలో పాల్గొంటారు. ప్రస్తుతం 70 మంది శ్రీ వైష్ణవులు 2 బ్యాచ్లుగా పనిచేస్తున్నారు. పోటులో 10 కట్టెల పొయ్యిలున్నాయి. మొదటి గంట, 2వ గంట, 3వ గంట అని 3 కాలాల్లో స్వామికి నైవేద్యాలను సమర్పిస్తారు. వేకువజామున 5 గంటలకే తొలి గంటకు సమర్పించే నైవేద్యం సిద్ధమవుతుంది. వండిన ప్రసాదాలను ఇత్తడి గంగాళంలో గర్భాలయానికి తీసుకువెళ్లి స్వామికి నివేదిస్తారు. 50 రకాల వంటకాలను స్వామికి నివేదిస్తారు. రోజుకి 120 గంగాళాల ప్రసాదాలను తయారు చేసి స్వామికి నివేదించిన తర్వాత దర్శనం చేసుకుని బయటకు వచ్చే భక్తులకు ఆకు దొన్నెల్లో పంచిపెడతారు. మొదటి గంట ఉదయం 5:30 తర్వాత ఉదయం 9:45, రెండో గంట ఉదయం 10 గంటలకు, మూడో గంట రాత్రి 7:30 స్వామివారికి ప్రసాదాలు సమర్పిస్తారు. రాత్రి విశ్రాంతి సమయంలో పాయసాన్నం నివేదిస్తారు. రాత్రి శయనించే ముందు డ్రై ఫ్రూట్స్, పాలు, పండ్లు సమర్పిస్తారు. ఇవిగాక సేవలతో పాటు రకరకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. సుప్రభాత సమయంలో నవనీతం, గోక్షీరంతో తయారు చేసిన పదార్థాలను స్వామికి నివేదిస్తారు. తోమాల సేవ తర్వాత నల్ల నువ్వులు, బెల్లంతో చేసిన కొలువు పిండి ప్రసాదం నివేదిస్తారు. ఆదివారం నాడు బియ్యపు పిండి, బెల్లం, నెయ్యితో ప్రత్యేకంగా తయారు చేసే అమృత కలశం ప్రసాదంగా పెడతారు. పానకం సమర్పిస్తారు. మంగళవారం అష్టాదళం తర్వాత సిర, వడపప్పు, పానకం సమర్పిస్తారు. గురువారం తిరుప్పావడలో పులిహోర, పిట్టు, జిలేబీ, మురుకులను నైవేద్యంగా పెడతారు. 2 గంగాళాల పాయసాన్ని కూడా నివేదిస్తారు. పానకం సమర్పిస్తారు. శుక్రవారం అభిషేకం తర్వాత బెల్లం పాయసం, పోలీలు, పానకం నివేదిస్తారు. వారపు సేవలో జిలేబీ, మురుకు, వడ వంటి ప్రసాదాలను నివేదిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు 16 రకాల వంటలను పంపిణీ చేయనున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. వాహన సేవల కోసం మాడవీధుల్లో వేచి ఉండే భక్తులకు 45 నిమిషాల వ్యవధిలో 35,000 మందికి రీఫిల్లింగ్ ద్వారా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసింది. మాడవీధుల బయట ఉండేవారు వీక్షించేందుకు వీలుగా 36 LED స్క్రీన్లు ఏర్పాటు చేసింది. ఇక సామాన్యులకు ఇబ్బంది లేకుండా దేవుడి దర్శనానికి సైతం చర్యలు చేపట్టింది. బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు రోజుకు 8 లక్షల లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. 9 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో 3.5 కోట్ల రూపాయల విలువైన 60 టన్నుల పుష్పాలను వినియోగిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక ప్రదర్శనల కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 229 కళా బృందాలను తిరుమలకు రప్పించారు. 3,500 మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచారు. కొండపై ప్రతి 4 నిమిషాలకు ఒకసారి టీటీడీ ప్రభుత్వ బస్సుల ద్వారా యాత్రికులను నిర్దేశిత ప్రాంతాలకు చేరవేస్తారు. నిఘా కోసం వేలాది సీసీ కెమెరాలను తిరుపతి, తిరుమలలో ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదాన్ని